ముఖ్యమంత్రుల సమన్వయ సమాలోచన సమావేశం జరిగిపోయిన కొన్ని గంటల్లోపే అటు ఇటు వాగ్బాణాలు విసిరేసుకున్న శబ్దాలు మాత్రం వినిపించాయి. కొన్ని దృశ్యాలకు శబ్దాలుండవు గాని ఇక్కడ దృశ్యాల కంటే ఆ శబ్దాలకే ప్రాధాన్యం. అవే వినిపించాయి. ఉద్యమానికంటే ముందు నీకున్న ఆస్తులేని ఇప్పుడున్న ఆస్తులేని బయట పెట్టని ఎన్నో సందర్భాలలో ఛాలెంజ్ చేసినాం కేసీఆర్ను. ఒక్కరోజైనా ఆయన ఆస్తుల వివరాలు బయట పెట్టిండా? ఆయన బ్యాంకు ఖాతాలు చెప్పిండా? ఇవాళ ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు, మన వివరాలన్నీ అడ్డమైన చేతులు పెట్టమంటాడా? ఎవడన్నా బుద్ధి ఉండేటోడు చేసే పనేనా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అనుకుంటుండే ఈ ముఖ్యమంత్రి గారు. దేర్ ఇస్ ఎన్ ఇష్యూ కాల్డ్ జీనియాలజీ. పక్కి ఆయన ఉంటాడు, ఈయన ఎవరైనా ఆధారం లేదనుకో, సర్టిఫికేట్ లేదనుకో. ఇప్పుడు సపోజ్ మేము 956 అన్నాం, చాలా సింపుల్. అది ఏంటంటే జీనియాలజీ అంటారు దాన్ని. ఊళ్ళో పోయి ఈయన తాత పేరు గిరి ముత్తాత ఆట చెప్తాను చిలుక చెప్పినట్టు అంత దాన్ని జీనియాలజీ అంటారు. ఏ ఆధారం లేని వాళ్ళని పట్టుకునే మార్గం అది. చాలా సింపుల్. ఇవన్నీ అడాప్టెడ్ మెకానిజం. కొత్తగా కేసీఆర్ పుట్టిస్తలేడు. ఇది అక్కడ ఉన్నది ఎగ్జిస్టింగ్ సిస్టమ్సే. జీనియాలజీ అనబడే వంశవృక్షం ఆధారంగా వ్యక్తుల స్థానికతను నిర్ధారించవచ్చంటూ కేసీఆర్ ఇప్పుడు ఒక కొత్త అస్త్రాన్ని బయటకు తీశారు. అసలు ఇదంతా ఎందుకొచ్చినట్లు? చదువు కొంటున్న పిల్లలకు ఫీజుల్ని తిరిగి చెల్లించే పథకం దగ్గరొచ్చిన పితలాటకమే దీనికి అసలు సిసలు మూల కారణం. తెలంగాణ వాళ్లకు మాత్రమే తాను ఫీజుల్ని తిరిగి చెల్లిస్తానంటూ దాని పేరే ఫాస్ట్ పథకం అన్నది కేసీఆర్ వాదన. మొదట్లో దీన్ని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మా ప్రాంతపోళ్ల పోరగాళ్ల ఫీజుల్ని మేమే చెల్లిస్తామంటూ ప్రకటించేశారు. అసలు ఎవరు ఏ ప్రాంతపు పోరగాళ్లు పోరీలన్నది ఏ ప్రాతిపదికన నిర్ణయించాలి? ఇదో సమస్య కూర్చుంది. అది కూడా కేసీఆర్ ప్రకటించిన 1956 ప్రాతిపదికన నిర్ణయించడం అసలు సాధ్యపడుతుందా అంటూ క్వశ్చన్లు మొదలైపోయాయి. ఒకవేళ అప్పటికే వ్యవసాయం ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళైతే పట్టాలు, సర్వే రికార్డులు, కొలువు కాగితాలు ఉండే తీరుతాయి. అవేవీ లేకుండా తెలంగాణలో స్థిరపడ్డానికి వచ్చిన స్థానికేతరులకు ఇదొక చిక్కు సమస్యగా మారుతుంది. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడంతో అనేక మంది అదే సమయంలో హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికో లేక బ్రతుకు తెరువు కోసమో వలసలు వచ్చిన మాట నిజమే. అటు సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఇటు తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ పట్టణానికి ఆ తర్వాతే వలసలు పెరిగిపోయాయి. దీనికి పూర్వమే వ్యవసాయం కోసం ఇతర ప్రాంతాల వ్యక్తులు భూముల్ని కొనుక్కుని ఆయా ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు కూడా. భవన నిర్మాణాలు పెరిగిన తర్వాత కూలీలుగా తరలొచ్చి ఆయా ప్రాంతాల్లో స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడి ప్రజాజీవనంలో వాళ్ళు ఒక భాగమయ్యారు కూడా. ఈ చారిత్రక పరిణామాలన్నీ ఇప్పుడు ఏకరువు పెట్టడానికి కారణం కేసీఆర్ నిర్ణయించిన ఫాస్ట్ అనబడే ఫీజు రియంబర్స్మెంట్ పథకమేనని చెప్పక తప్పదు. నిజానికి ఒక ప్రభుత్వానికి తన రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు వారి సామాజిక ఆర్థిక పరమైన వివరాలు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండాలి కూడా. పైగా అటువంటి సామాజిక ఆర్థిక పరమైన వెనకబాటుతనం ఆధారంగానే ప్రజలకు పథకాల్ని వాటి ప్రయోజనాల్ని వర్తింపచేస్తున్నప్పుడు ఆ అవసరాలు మరింత పెరుగుతాయి, తప్పదు కూడా. అయితే ఆంధ్ర ప్రాంతీయుల్ని ఇక్కడి నుంచి పూర్తిగా తరిమి కొట్టడానికే కేసీఆర్ ప్రభుత్వం ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందంటూ ఎగస్పార్టీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. తెలంగాణ ప్రాంతం మొత్తానికి కేసీఆర్ ఒక నాయకుడిగా, సీమాంధ్రులకు న్యాయం చేయడానికి చంద్రబాబు ఇంకో ఛాంపియన్గా వ్యవహరిస్తున్నారు. ఈ మాటల్ని ప్రజలు మాత్రం ఎంతగా విశ్వసిస్తున్నారన్న దానికంటే వాళ్ళిద్దరూ తమ తమ సీఎం హోదాల్లో కూర్చుని అటువంటి బాధ్యతల్ని నెత్తినేసుకుని ఆ బాధ్యతల కోసమే తాము పనిచేస్తున్నామంటూ ఆయా ప్రాంతాల వాసులకు తామే న్యాయం చేయగలమంటూ నమ్మింపచేయడమే వాళ్లకు రాజకీయ అవసరాలు నేర్పించాయి. ఇది ఎవరిని నిందించడానికో లేక తప్పు పట్టడానికో అంటున్న మాటలు మాత్రం కావు. ఈ భూమికలో వాళ్ళిద్దరూ ఆయా ప్రాంతాల వాసులకు ఎంతో కొంత న్యాయం చేసినా దాన్ని కూడా తప్పు పట్టలేంగా. అయితే ఈ పరంపరలో భాగంగా దొర్లిపోతున్న అపశృతుల గురించే ఈ ఆందోళనంతా. సర్వే చేస్తున్నామంటూ కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించిన మొదటి రోజు నుంచి ఇవాల్టి వరకు ప్రజల్లో కలిగిన భయాందోళనలకు, అపోహలకు ఎవరు కారణం? సర్వేల్లో పాల్గొనని వారు అసలు లెక్కల్లోకే రారంటూ కేసీఆర్ నిర్దాక్షిణ్య ప్రకటన చేసినా, లేక ప్రతిపక్షాలు చేసిన విమర్శలు రాద్ధాంతాలో, లేక తమ తమ ఊహాగానాలతో అవసరానికి మించి మీడియా పుట్టించిన వార్తలు, వ్యాఖ్యలో
ఇన్నేసి ప్రశ్నలు ఈ భయాందోళనలకు అపోహలకు అసలు కారణం. వీటికి జవాబులు కోరుతూనే ఒకళ్ళిద్దరు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాల పేరుతో కోర్టు గడపలెక్కారు. ఆ కోర్టు కూడా సందర్భోచితంగానే స్పందించి ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలేసింది. సర్వే లక్ష్యాలు, సర్వే ప్రాతిపదికల మీద తలెత్తిన వ్యవహారాలన్నీ నిజానికి కేసీఆర్ ప్రభుత్వానికి లేనిపోని తలనొప్పుల్ని తెచ్చిపెట్టాయి. అటువంటి సర్వే లక్ష్యాల్ని, ఉద్దేశాల్ని స్పష్టంగా సమగ్రంగా ప్రజలకు తెలియజెప్పడంలో, వాళ్లను కన్విన్స్ చేయడంలో జరగాల్సినంత కృషి మాత్రం జరగలేదు. ఇప్పుడు అధికారులు దిగొచ్చి టీవీల్లో ముఖాముఖి అంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. నిజానికి ఆ పనేదో ముందే చేపట్టుంటే ఇటువంటి ఇబ్బందులు తప్పేవి. మొదట్లో సర్వే ప్రశ్నల్లో నేటివిటీ అనే ప్రాంతీయత గురించిన వివరాల్ని రాబట్టాలన్నదే ఉద్దేశంగా మొదలైంది. కొన్ని కారణాల మూలంగా ఆ ప్రశ్నను జాబితాలో నుంచి తీసేశారు. చివరాఖరికి ఆదివారం నాటి కేసీఆర్ వివరణలో కూడా జీనియాలజీ అనబడే వంశవృక్షం ద్వారా వ్యక్తుల పుట్టుపూర్వోత్తరాల్ని నిర్ధారించొచ్చంటూ ఆయన చెప్పిన మాటలు ఆయన లక్ష్యాన్ని, ఉద్దేశాల్ని చెప్పకనే చెప్పినట్లయింది. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఫాస్ట్ పథకం వర్తిస్తుందని ప్రకటించిన ఆయన నిర్ణయంలో తప్పేమీ లేకపోవచ్చు. అయితే ఎవరు తెలంగాణ విద్యార్థులన్న ప్రాతిపదికను నిర్ణయించడానికి ఆయన ప్రభుత్వం ఒక ఆమోదయోగ్యమైన రీతిలో నిర్ణయం తీసుకోలేదన్నదే అసలు విమర్శ. అటువంటప్పుడు వెల్లువెత్తే అభిప్రాయాల్ని, విమర్శల్ని, భావోద్రేకాల్ని చల్లార్చే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉండాలన్నదే ఈ విమర్శలోని ఆంతర్యం. నిజానికి కేసీఆర్ అంటున్నట్లు ప్రభుత్వ పథకాలకు ఎప్పుడో చిల్లులు పడ్డాయి. బోగస్ కార్డులున్న వాళ్ళు, బోగస్ పట్టాదారులు, బోగస్ ఇల్లు పొందిన వాళ్ళు, అసలు ఎటువంటి అర్హతలు లేకుండానే ప్రభుత్వ పథకాల ప్రయోజనాల్ని పొందుతున్న లబ్ధిదారులు పుట్టగొడుగుల్లా పెరిగిపోవడానికి గత ప్రభుత్వాలన్నీ కారణం. ఈ మధ్య 4.5 లక్షల రేషన్ కార్డుల్ని స్వచ్ఛందంగా ప్రజలే తమకొద్దంటూ ప్రభుత్వానికి సరెండర్ చేశారన్న ప్రకటన ఒకటి కనిపించింది. అంటే ఆ ప్రజలే తామిటువంటి కార్డులు పొందడానికి అర్హులం కామంటూ నిర్ణయించుకునైనా ఉండాలి, లేక ఇంకేవో కారణాలు ఉండుండాలి. 4 కోట్ల ప్రజలున్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పథకాల ప్రయోజనాలకు అర్హతలున్న కుటుంబాలేనన్న పక్కా లెక్క అయితే ప్రభుత్వం దగ్గర ఉండాలిగా. జనాభాల్ని మించిన ఓటర్లు, ఓటర్లని మించిన లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారుల్ని ముంచేసిన బోగస్ లబ్ధిదారులు, వీళ్ల విషవలయంలో, చట్రంలో చిక్కుకుని ఖజానాలకు బొక్కలు పెట్టుకునే ప్రభుత్వాలు, ఇవన్నీ తేలాలంటే నిజమైన సర్వే జరగాల్సిందే. అయితే అటువంటి సర్వే లక్ష్యం ఇదే అయి ఉండాలన్నదే జర్నలిస్ట్ డైరీ అభిమతం. కానీ అలా కాకుండా తాము సేకరించిన వివరాల్ని గోప్యంగా ఉంచకుండా ఇతర ప్రయోజనాలకు వాడుకోవడం, ఆ డేటాను మరొకరికి ఇవ్వడం మాత్రం దారుణమైన నేరమే అవుతుంది. ఆధార్ కార్డులకు గతంలో సేకరించిన సమాచారం పరుల పాలైపోతుందని, అందుకు హామీలు, గ్యారంటీలు కావాలంటూ మన పౌరుల నుంచే గట్టి మాటలు వినబడ్డాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ సర్వేను అందుకే కోర్టు ఐచ్ఛికమంటూ తేల్చిపారేసింది. అంటే ఇందులో అసలు పాల్గొనాలా వద్దా అన్నది ఆయా వ్యక్తుల అభీష్టం మేరకే. ఇవ్వాల్సిన వివరాలు కూడా అంతే. అయితే ప్రభుత్వ సేవల్ని వినియోగించుకునే వాళ్ళు, పథకాల ప్రయోజనాల్ని కావాలనుకునే వాళ్ళు ఇందులో పాల్గొని ప్రభుత్వానికి సహకరిస్తే తప్పేమీ లేదు. మరి ప్రజల నుంచి సహకారాలు ఆశించే ప్రభుత్వ పెద్దలు, అధికారులు, సర్వేలు చేసే వాళ్ళు కూడా హుందాగా, మర్యాదగా, మంచిగా వ్యవహరించినప్పుడు మాత్రమే ఇటువంటి బృహత్ కార్యాలు సాధ్యపడతాయి. సర్వే జన సుఖినో భవంతు.